హాయ్ గైస్, డార్క్ అనే ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే బాగుంది గైస్, బాగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించిందిలే కానీ ఓకేగా అయితే ఉన్నట్టు అనిపించింది. సో మూవీ ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటే విషయం చెప్తాను, మెయిన్ ఏంటంటే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూస్తేనే మూవీ అనేది అర్థమైంది. ఎందుకంటే ఇది మొత్తం కొద్దిగా ప్యారలల్ యూనివర్సిటీకి దాంతో పాటు రియల్ టైం దానికి సెట్ అయి ఉంటది కాబట్టి మనకి సీన్స్ అనేది రిపీటెడ్ గా అయితే ఉంటాయి. సో దాని వల్ల మనకి ఒక్క సీన్ మిస్ అయినా కూడా మూవీ అనేది ఒక అన్కంప్లీటెడ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అర్థం కాదు, ఒక డిఫరెంట్ గా చూసినట్టయితే ఫీల్ వస్తుంది. ఇది ఓవరాల్ గా అయితే మూవీ మీద. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఓకే గైస్, ఒక వన్ టైం వాచ్ అనమాట, బాగానే అనిపించింది. ఎందుకంటే ఒక అన్కంప్లీటెడ్ నరేషన్ టైప్ లో అనిపించింది, దాంతో పాటు కొద్దిగా కన్ఫ్యూజన్ టైప్ లో అయితే అనిపించింది అనమాట మూవీ. అదొక మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే జీవ గారి యాక్టింగ్ కూడా అదిరిపోయింది అనమాట మూవీలో. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో అయితే వెకేషన్ కి అయితే వెళ్దాం అనుకుంటారు. సో ఒక విల్లాకి అయితే వెళ్తారు అనమాట. కొంత టైం అయితే చిల్ అవుతూ ఉంటారు. దాని తర్వాతకి ఒక కాల్ తర్వాతకి వైఫ్ అండ్ హస్బెండ్ కి అయితే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో దాని తర్వాత నుంచి వీళ్ళు ఇక్కడే మూవీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక ప్యారలల్ యూనివర్సిటీ టైప్ లో, ఒక రియల్ టైం టైప్ లో అయితే వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళు ఎలా కలుసుకుంటారు అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓకేగా అన్నట్టయితే ఉంది గాయస్. ఇక మెయిన్ ఏంటంటే మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ అనేది ఓకేగా ఉంది, సెకండ్ హాఫ్ బెటర్ అనమాట. ఎందుకంటే ఆ కొద్దిగా హర్రర్ టైప్ సిచ్యువేషన్స్ అన్నట్టు క్రియేట్ చేసిన దాంతో పాటు బీజిఎంస్ కూడా అక్కడ బెటర్ అనిపించింది. ఇక మెయిన్ క్లైమాక్స్ అయితే ఒక అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే అక్కడ అంత క్లారిటీ అనేది లేదు. క్లైమాక్స్ ఏదో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేసి అర్థం కాకుండా క్రియేట్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. సో ఇక నరేషన్ విషయానికి వస్తే రిపీటెడ్ సీన్స్ టైప్ లో రాసుకున్నప్పుడు దాని వల్ల ఏంటంటే మనకి అంత ట్రాప్ టైప్ లో అయితే అనిపించింది, అంత అర్థం కాకుండా దాంతో పాటు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. అదొక మెయిన్ రీజన్. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే జీవా గారి యాక్టింగ్ అయితే బాగుంది అనమాట. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ నాకు కొద్దిగా బెటర్ అనిపించింది, ఎందుకంటే రిపీటెడ్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని వల్ల ఒక 10 టైప్ లో అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మూవీలో బీజిఎంస్ కూడా బాగున్నాయి అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే ఆ రిపీటెడ్ సీన్స్ పెట్టినప్పుడు ఒక క్లారిటీ అనేది మిస్ అయినట్టు అయితే అనిపించింది. దాంతో పాటు నరేషన్ కొద్దిగా చూసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే క్లమ్జీగా అక్కడే మొత్తం క్లాక్ వైజ్ స్టెప్ లో తిరుగుతున్నట్టు అయితే అనిపించింది అనమాట. అదొక మెయిన్ రీజన్. ఇక ఓవరాల్ గా అయితే ఓకేగా అన్నట్టయితే ఉంది గైస్. ఇక మెయిన్ రీజన్ ఏంటంటే మూవీలో హైప్ అంటూ ఉంది అంటే జీవా గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్ అనమాట. ఇదొక మెయిన్ రీజన్. ఇక క్లైమాక్స్ అనేది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అదొక రీజన్ అనమాట మైనస్ కి. ఇక ఇది ఓవరాల్ గా అయితే. సో ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.